నుంచి 3వ కీర్తన. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడుగాను, నీవే నాకు అత్యస్పందంగాను, నా తల ఎత్తువాడు గాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొదలు పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించను, నేను భయపడను. యెహోవా నిన్ను నా దేవా నన్ను రక్షించుము. నా శత్రువుల అందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. దేవుని వాక్యము మన హృదయాల్లో ఫలించును గాక. ఓకే రైట్, అలాగే ఉండండి. ఇది ఫోటో తీయండి. నువ్వు కూడా ఇది ఏంటంటే ఇదిగో, ఇది 1వ రోజు, ఇది 2వ రోజు, ఇది 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు. వారానికి ఎన్ని రోజులు? 6 రోజులు, 7 రోజులు కదా. వారానికి 7 రోజులు కదా. 7 రోజులు. ఇది గురించి ఇప్పుడు చెప్తా. మీరు చెప్తా. కూర్చో. మీరు అందరూ నేర్చుకుంటాకి అసలు మనం ఎందుకు వచ్చామనేది తర్వాత అది చదివినాక చదివినాక మీకు చెప్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ భూమి ఆకాశము ఏమీ లేకముందు బాబు మీ వాక్యం చెప్పాను కదా. ఏ వాక్యం చెప్పాను మనం మీకు? ఆది యందు దేవుడు భూమి ఆకాశం. చెప్పండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలగజేసెను.
ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. అది చెప్పు. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఇది ఎవరు చెప్తారు? చెప్తా చెప్పు 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 సృజించను అందించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1 వస్తుంది. కూర్చో, నువ్వు చెప్తావా? చెప్పు. ఆది అందు దేవుడు భూమి దేవుడు మళ్ళీ దేవుడు ఆది అందు కూర్చో. ఆది యందు దేవుడు భూమి అంటే ఇది అన్నది గుర్తురా. అదే భూమి అంటే అది దీని ఏముంటుంది? భూమినా ఆకాశం. ఆది యందు అనుకుంటుంది. తర్వాత భూమి ఆకాశము సృజించెను. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. సింపుల్ గా చెప్పచ్చు. అయితే దేవుడు ఈ శూన్యం అంతా అప్పుడు ఏమి దేవుడి గురించి చెప్పడం కాదు, మన గురించి మనం తెలుసుకోవడం. ఇది మతం కాదు కదా, ఇదేం మతం కాదు, ఏమి కాదు, ఇది మార్గం. మన గురించి మనం తెలుసుకోవడం. అయితే ఇక్కడ ఏముందంటే బుక్ మాట ఆమె ఇచ్చండి. ఎవరికి కాదు, ఆమెకే, పెద్దోడు కాదు, అమ్మ చాలా విలువైన బుక్ అది. దాంట్లో దేవుడి దగ్గరే తెలుసుకోవడానికి అది మంచి మార్గం కదా. అది మెత్తగా ఉంది కానీ చాలా మంచి మంచి మీకు అర్థం. చూడు ఇక్కడ చూడు, అక్కడ కూర్చోవాలి, అక్కడ కూర్చో. రైట్. చూడు, మొట్టమొదటి ఏముందండి దేవుడు, మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడంటే చూస్తున్నాం కదా, మొట్టమొదటి ఫస్ట్ డే ఇదంతా చీకటిగా ఉంది, శూన్యం ఇదంతా. దేవుడు మొట్టమొదటిగా పలికిన మాట ఏంటంటే, అక్కడ పలికాడు ఏంటది? వెలుగు కలుగునుగాక అని దేవుడు చెప్పాను. మొట్టమొదటి అయిపోతాడు దేవుడు అంటే వెలుగు కలిగింది. ఆ వెలుగే దేవుడు, దేవుడే వెలుగు. ఆ వెలుగు కలగాలంటే వెలుగు కలిగింది. 2వ రోజు ఏం చేశాడంటే దేవుడు చూడు ఏమనుంది, మరి దేవుడు జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగా కని పలికెను. ఏం చేశాడంట? ఒక విశాలం ఏంటది? ఒక విశాలం అంటే ఆకాశం కలుగ్గా కని చదివించినప్పుడు ఆకాశం కలిగిందంట. దేవుడు మొట్టమొదటిగా ఏం చేశాడు? భూమిని ఆకాశాన్ని కలగజేశాడు. అమ్మా ఆత్మ, దేవుడు నువ్వు చూడలేవు, నేను చూడలేను. ఆయన ఆత్మ వచ్చి ఆ యొక్క చీకటి అగాధం వల్ల అల్లాడుతూ ఉండగా ఆ పలుకుతుంటే ఏమవుతుంది? వెలుగు కలమన్నప్పుడు వెలుగు కలిగింది. 2వది మరియు దేవుడు జలములను ఈ జలం ఏర్పరచడం. పైన ఆకాశం కలిగింది, కింద భూమి కలిగింది. అర్థమవుతుందా? 3వ రోజు ఏం చేశాడు దేవుడు? మరియు దేవుడు ఆకాశము క్రింద ఉన్న ఆ జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడుగా కని పలికెను. దానికి భూమి అని పేరు పెట్టాడు. ఏం పెట్టాడు? భూమి అని పేరు పెట్టాడు. ఆ భూమికి మళ్ళీ ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? భూమి కలిగినప్ప ఆ భూమితో చెప్పాడంట, ఏ భూమి నేను సృష్టించాలి, కర్మ పెట్టది నీ మాట్లాడాలి కదా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? భూమిని సృష్టించాడు. భూమి ఎవడో మాట్లాడాలి, దేవుడు సృష్టించాడు, మాట్లాడాలి వద్దా? అప్పుడు భూమితో చెప్తున్నాడు, ఏ భూమి ఫలవృక్షములను మొదలుపించుగా అని పలికాడు. ఏడి చెట్లు, పువ్వుల చెట్లు, పళ్ళు చెట్లు, అర్థమైందా? మొదలంటే భూమి మొలిచింది. నిన్నే
యేసయ్యా శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు హృదయ వేదన తొలగించావు కృపాక్షేమముతో నడిపించావు హృదయ వేదన తొలగించావు కృపాక్షేమముతో నడిపించావు నా కోసం భూమికొచ్చిన దైవమా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా నా కొరకే భూమికొచ్చిన దైవమా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా 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 హల్లెలూయా ఫస్ట్ రోజు యాక్చువల్గా రోజు ఫస్ట్ పంచదారు సెకండ్ నా డాడీ థర్డ్ యానీ లాస్ట్ పరిశుద్ధాత్మకమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలముతో ఉండదు గాక ఆమేన్ 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 హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ Merry Merry Christmas. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ Merry Merry Christmas. ఓకే రండి మల్లేష్ గారు మరి అందరూ పట్టుకోండి అందరూ కూడా ఆళ్ళ పిల్లలు అందరూ పట్టుకోండి ఇలా చేపెట్టిన అందరూ కూడా మరి మా తండ్రి అయినటువంటి దేవుని యొక్క అది కుమారుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఈ కేక్ ని కట్ చేస్తున్నాము హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ Merry Merry Christmas. మేరీ మేరీ క్రిస్మస్ Happy